నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అంటే ఆయన ఉద్దేశం కనుక చూస్తే మనలను ఎవరు ఆపేది, అలాగే రానున్నటువంటి కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగే లేదు, ఎదురే లేదు అన్నట్లు మాట్లాడారు. అలాగే వ్యక్తిగతంగా కూడా వచ్చే 10 ఏళ్లలో నేనే అధికారంలో ఉంటా అన్నట్లు. దీనిపై విభిన్న స్థాయిలో రకరకాలుగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి, ఏ ధైర్యంతో ఆయన ఇలా మాట్లాడారు అనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి తన మార్క్ చూపించారు. ఇట్లాంటి సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్లో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని అలాగే భుజాన్న వేసుకొని జెండా మోస్తూ ఉన్నారు. ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాగే పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నందుకు ఆయనకు టీపీసీసీ చీఫ్గా కూడా బాధ్యతలు ఇచ్చింది హైకమాండ్. ఇట్లాంటి తరుణంలో ముఖ్యంగా అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా స్వేచ్ఛ ఇచ్చినట్టే చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, మాటల దాడి కానీ, దానిని ఎదిరించి మాట్లాడటంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, అలాగే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ ఇవ్వడంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. తాజాగా హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు, నీకు ముఖ్యమంత్రిగా పాలన చేత కాకపోతే దిగిపో, మేమేంటో చూపిస్తామని, ఇట్లా రకరకాలుగా చాలామంది వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఇతర పార్టీల్లో కాదు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే అధిష్టానం ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, అందుకే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ళు నేనే ఉంటా. అంటే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్ వాతావరణం ఏర్పడిందని ఒక ఇండికేషన్ అయితే బయటకు వచ్చింది గతంలో. ఇలాంటి సందర్భంలో సీల్డ్ కవర్ అని, ఆ కవర్ అని, ఈ కవర్ అని ఎంపిక చేస్తారని చెప్పి రకరకాలుగా ఊహాగానాలు వచ్చాయి. కానీ ముందుగానే అధిష్టానం ఒక రకమైనటువంటి హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డికి. ఆ ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి వెళ్ళే విధానం కానీ, మాట్లాడే మాట తీరు కానీ ప్రధానంగా హైకమాండ్ ఆదేశాలతోనే ఆయన ముందుకు నడుస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల కౌంటర్స్కి రీకౌంటర్ ఇవ్వడంలో, అలాగే ఎక్కడైనా సరే దానికి సంబంధించే నల్గొండలో బీఆర్ఎస్ సభ పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల ప్రజలు చాలామంది అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక సైలెంట్ డిస్కషన్ అనేది నడుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కన్నా ఇంకా సీనియర్స్ చాలామంది ఉన్నారు. ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా ఎవరికి కూడా అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను కానీ, పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కానీ, ఏ పార్టీ నాయకులు కూడా మాట అనడానికి వీలు లేదు, నేనైతే చూస్తూ ఊరుకోను అని చెప్పి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.